హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హ్యాపీ కనుమ అండి అందరికీ. ఇది వచ్చేసి కనుమ రోజు ముగ్గు అనమాట. ఇంకా లాస్ట్ పండుగ కాబట్టి కొంచెం పెద్దగా వేద్దాం అనుకున్నాము, కానీ టైం సరిపోలేదనమాట. ఏదో అలా ట్రై చేసాము. ఇంకా కింద చిన్నదే వేసింది మా వదిన వచ్చేసి. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి కొంచెం పెద్దదే ట్రై చేసాము. ఇది వచ్చేసి మా వదిన ముగ్గు. నేనైతే ఏం హెల్ప్ కూడా చేయలేదు, ఆమె చేసుకుంది అంతా కూడా. నేను అప్పుడైతే లేను. తర్వాత ఇది వచ్చేసి నేనే వేసాను నైటు. ఇంకా ముగ్గులైతే ఇంతటితో కంప్లీట్ అయిపోయాయి సంక్రాంతికి సంబంధించి. ఇంకా వచ్చేసి ఉదయాన్నే పూజ కూడా అయిపోయింది. ఇంకా ఈ రోజంతా కూడా చేసుకొని తినే పండగ కాబట్టి ఉదయాన్నే పూజ కంప్లీట్ అయిపోతే ఇంకా మనము చేసుకునే పనుల్లో బిజీగా ఉంటాము. తర్వాత వచ్చేసి ఈరోజు నాన్ వెజ్ అంటే మా నాన్న కాళ్ళు తలకాయ తీసుకొని వచ్చాడనమాట. పొట్టెళ్ళి చరణ్ నైట్ నుంచి నాకు అబ్బా తలకాయనే అంటా ఉంటే సరేలే అని చెప్పేసి తలకాయ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా తలకాయ కూర అయితే చేసామన్నమాట ఈరోజు. ఇంకా వడలకి వచ్చేసి దండిగా వేసాము 2 కేజీల వరకు. ఇంకా మా అమ్మ ఒక్కటే రుబ్బలేదని చెప్పేసి మా నాన్న హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఇలానే హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎక్కువగా మేము వడలు చేసుకుంటామనేసి. అప్పుడే ఆ చరణ్ కూడా రెడీ అయిపోయాడు స్నానం చేసేసి. ఇంకా మా వదిన అయితే వడలు కూడా రెడీ చేస్తూ ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేక అయిపోవాలని చెప్పేసి ఉదయాన్నే స్టార్ట్ చేసాము. అది కాస్త 11 అయిపోయిందనమాట. బ్రేక్ఫాస్ట్ కాకుండా లంచ్ టైంకి అయిపోయింది. జాన్ 18th వచ్చేసి టోర్నమెంట్ అయితే ఉంది క్రికెట్, దానికని చెప్పేసి మా అన్న కొంచెం ఉదయాన్నే వెళ్ళిపోయాడు. పాపం తినలేదనమాట. మేము ట్రై చేసాము, అప్పటికి కాలేదు. ఇంకా వడలు అయిపోయిన తర్వాత కొంచెం పిండి మిగిలింటే పప్పిల్లలు చేసాము. ఇంకా మా లంచ్ వచ్చేసి ఈరోజు తలకాయ కూర ఫ్రై, చికెన్ పులుసు, రైస్. ఇంకా చేసుకున్న ఐటమ్స్ వచ్చేసి కాకులకు పెడదామనేసి కొంచెము అరిటాకు తీసుకొని దాంట్లో వడలు, చికెను, తలకాయ కూర అయితే వేసి మీద తీసుకొని వెళ్ళి పెట్టేశాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఆశిస్తారు ఏదైనా చేసుకునేది పెట్టాలనేది అంటారు కదా సంక్రాంతి పండుగ లాస్ట్ రోజు. అందుకనేసి అక్కడ పెట్టేశాను. మా అన్న వచ్చేసి గాలిపటం తీసుకొని వచ్చాడు. పిల్లలు వచ్చేసి గాలిపటం కావాలంటా ఉంటే, ఈ గాలిపటానికి మనకి ఎలాంటి సంబంధం లేదు, అసలు వీడియోలో కూడా ఉండము. నిద్రపోతాను అనమాట నేను ఫుల్గా. అప్పుడు వచ్చేసి వీళ్ళ మీద గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల అయితే అందరు గాలిపటాలు అయితే ఎగరేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు గాలిపటాలు ఎగరేసి వచ్చిన తర్వాత వచ్చేసి కోలాటం అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు చరణ్ వచ్చేసి. ఎలా వేస్తాడు చరణ్ అంటే చూపిస్తాడు అనమాట, అలా అలా అనేసి. మనం ఎలా చెప్పినా అది కాదు ఇలా ఇలా అనేది చెప్తూ ఉంటాడు అనమాట. మన మాట అస్సలు వినడు. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ నాన్న వాడు కూడా కొంచెం సేపు కోలాటం లాగైతే వేసుకున్నారు. ఇంకా అద్విత కట్లు ఇచ్చామంటే చాలు, ఇంకా అద్విత ఇంకా కొట్టుకుంటూ పోతూ ఉంటుంది సాంగ్ పాడుకుంటూ. బుజ్జి బుజ్జి కనిపోయే పాట అయితే నిన్న గంగమ్మ గుడి దగ్గర వేసాం కదా నైటు. అప్పటి నుంచి అయితే చరణ్ ఈ విధంగా చేస్తున్నాడు అనమాట, మేము ఇలా వేసామనేసి. చరణ్ మాత్రం ఈ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశాడు. సంక్రాంతి హాలిడేస్ ఇంకా మండే నుంచి అయితే స్కూల్ ఉంటుంది. స్కూల్ అంటే చాలా నేను పోను అంటున్నాడు మళ్ళీ అలవాటు పడేంత వరకు. ఇంకా ఈవినింగ్ టైంలో, ఈవినింగ్ అంటే నైట్ అయిపోయింది అనుకోండి, 7 అయిపోయింది. మామూలుగా 5:30 అలా రండి గుడి దగ్గరికి గొబ్బెలు తడదామనేసి అన్నారు. మేము వెళ్ళేలోపు 6 అలా అయిపోయింది. కానీ అప్పటికి కూడా ఎవ్వరు రాలేదు. ఇంకా అందరి కోసం అయితే వెయిట్ చేసాము. ఫ్రైడే కాబట్టి అమ్మవారిని అయితే నిమజ్జనం చేయలేదు గొబ్బెమ్మని. ఇంకా సాటర్డే రోజు వచ్చేసి ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేద్దాము, కోలాటం వేద్దామని అయితే మా టీం మొత్తం అలా అనుకున్నారు. ఇంకా అందుకనేసి సాటర్డే రోజు అయితే చాలా బాగా జరిగింది. అది కూడా వీడియో తీసాను, అప్లోడ్ చేస్తాను. ఇంకా గొబ్బెమ్మని తట్టేదానికైతే ఒక్కొక్కరే వస్తూ ఉన్నారు. లేట్ అయినా అందరు వచ్చారనమాట. నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, వాళ్ళు కూడా చూద్దామనేసి. అద్దితాకి పాపం నైటే జ్వరం వచ్చేసింది. పాపం వీక్నెస్ అయిపోయింది జ్వరం వచ్చేసి. ఆడ కూర్చుంటే ఆడే కూర్చుంటా ఉండింది. మార్నింగే తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చూపించిన అప్పటికే నీరసం ఎక్కువైపోయింది అద్దితాకి మాత్రం. ఇంకా అందరైతే వచ్చేసారు. ఇంక ఇప్పుడు వచ్చేసి కోలాటంలో ఒక 4 సాంగ్స్ కోలాటం వేసి ఇంకా తర్వాత వచ్చేసి గొబ్బెలు అయితే తడతాము. కట్టెలు తీసుకొని కూర్చొని చూడండి అద్వితాగ్గని ఇచ్చామంటే మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట. ఒక 4 సాంగ్స్కి ఏమేసాము కోలాటం అంతే. తర్వాత వచ్చేసి గొబ్బెల పాటలకైతే వేసాము. కొంతమందికి గొబ్బెల సాంగ్స్ రావు కాబట్టి మొబైల్లోనే పెట్టుకొని సార్ అయితే కొన్ని స్టెప్స్ చెప్తున్నాడు అనమాట. అవైతే ప్రాక్టీస్ చేస్తూ మంచిగా గొబ్బెమ్మనైతే అయితే చేసాము. ఈసారి మాత్రం గొబ్బెమ్మ దగ్గర మంచిగా సెలబ్రేట్ చేస్తామనేసి అంటున్నారు వాళ్ళు చేసేవాళ్ళు కూడా. సంక్రాంతి పండుగ అంటేనే గొబ్బెలు కాబట్టి ఎవరైనా గొబ్బెలు పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. మాకు తెలియదు అనమాట గొబ్బెలు పెట్టాలి ఇలా చేయాలనేసి. మొదటిసారి అనమాట ఇలా చేయడము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ టైమే గొబ్బెలు తట్టడము, గొబ్బెల్లో పార్టిసిపేట్ చేయడం కూడా. ఇంకా మా వదిన కూడా నాతో పాటు అయితే గొబ్బెలు అయితే తడుతూ ఉంది. సంక్రాంతి పండుగ అంటేనే ఆ హుషారే వేరనమాట. సంక్రాంతి పండుగ వచ్చిందంటే హుషారు ఎంత ఉంటుందో పని కూడా అంతే ఉంటుంది. ఇలా నలుగురు కలిసినప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది. నలుగురు కలిసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడైతే
నిన్నొచ్చేసి సెకండ్ పండగ సంక్రాంతి పండుగ రోజు పర్ఫార్మెన్స్ చేశాం కదా గంగమ్మ గుడి దగ్గర వచ్చేసి. అక్కడ రెస్పాన్స్ అయితే చాలా బాగుందని చెప్పేసి గురువుగారు అంటుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ గురువుగారిని గుర్తుపట్టి మార్నింగ్ వెళ్ళినప్పుడు చాలా అప్రిషియేట్ చేశారంట. మీరు చాలా బాగా నేర్పించారు ఇంత తక్కువ సమయంలో అని చెప్పేసి అన్నారనేసి మాతో చెప్తున్నారు. ఇంకా గజ పూజ టైంకి మనం ఇంకా బాగా నేర్చుకోవాలి. మనకు వచ్చిన జనం కంటే ఇంకా ఎక్కువ వస్తారు గజ పూజకి. అందరిలో మనం మంచిగా వెయ్యాలని చెప్పేసి అయితే అంటున్నారనమాట గురువుగారు కూడా. ఆ టీమ్‌ని అంతా కూడా లీడ్ చేస్తున్నది వచ్చేసి సుప్రజ అక్క అనేసి ఒక అక్క ఉంటుంది. అక్క వచ్చేసి చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట. ఏంటంటే ఆనంద బాష్పాలు. ఓకే. అక్కే చెప్తదనమాట. ఏ అప్డేట్ ఉన్నా కూడా అక్కే చూసుకుంటా ఉంటది. మనం ఇంత సక్సెస్ అయ్యాము అని చెప్పేసి అయితే కొంచెం ఎమోషనల్ అయిపోయారు. ఈ విధంగానే గజ పూజ కూడా మేము మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఊరందరూ వస్తారనమాట ఈసారి గజ పూజకి. ఎలాంటి నర్వస్ లేకుండా మంచిగా వేయాలనేసి అయితే కోరుకుంటున్నాం అందరం కూడా. అట్లా కట్ చేయకు. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పైకి ఎత్తుకోవాలి, మిడిల్ లోకి వచ్చేస్తారు. అర్థం కాలా? స్క్రీన్ పెడితే గ్రూప్లో పెడితే వాళ్ళే చూసుకుంటారు కదా. ఒక 5-6 సాంగ్స్‌కి వచ్చేసి గొబ్బెలు అయితే తట్టాము. పాడుతుంటే తడతారు కదా! అలా అయితే తట్టాము. తర్వాత చూసేదానికి జనాలందరూ వచ్చుంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకనేసి లాస్ట్‌లో ఒక 2 సాంగ్స్ మళ్ళీ కోలాటం అయితే వేశాము. తర్వాత ఇంక మేము ఎలా పర్ఫార్మెన్స్ చేశాము ఏంటని దాని గురించి అయితే సార్ చెప్పారు లాస్ట్‌లో. ఇంకా గొబ్బెమ్మనైతే నిద్రపిచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. రేపైతే నిమజ్జనం ఉంటుంది. కనుమ రోజైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.